నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసి నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు, నో డౌట్. సో ఇది పక్కన పెడితే బాలయ్య చూసుకుంటే ఇప్పటిదాకా అన్ని మాస్ సినిమాలు చేశారు. బాలయ్య గారికి మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో బాలయ్య వారసుడు కాబట్టి ఖచ్చితంగా మోక్షజ్ఞ నుంచి కూడా ఒక మంచి మాస్ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే తనైతే మాస్ సినిమాని అంతగా హ్యాండిల్ చేయలేడు. అది కాకుండా ముందే చెప్పేశారు అనమాట, ఇది పీవీసీయూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతుంది, అంటే ఒక సూపర్ హీరో జోనర్ సినిమా అనమాట. సో మరి నందమూరి ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ మాస్ డాన్స్ కానీ, ఆ ఎలివేషన్స్, ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఫ్యాన్స్. మరి ప్రశాంత్ వర్మ హనుమాన్ లాంటి ఒక సూపర్ హీరో సినిమా తీస్తే మరి నందమూరి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసి ఓకే న్యూ ఏజ్ సినిమా కాబట్టి ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే మాస్ ఎలిమెంట్స్ లేవు అని చెప్పేసి బాధపడతారా అనే డౌట్లు కూడా చాలామంది ఫ్యాన్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో మరి మీకేమనిపిస్తుంది, ఇప్పుడు మోక్షజ్ఞ ఈ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సూపర్ హీరో సినిమాతో లాంచ్ అవడమే కరెక్ట్ అనిపిస్తుందా, లేదంటే ఒక బోయపాటి లాంటి ఒక మాస్ డైరెక్టర్ చేతుల మీదుగా సింహ, లెజెండ్ ఈ టైప్ ఒక మాస్ సినిమాతో ఇంట్రెస్ట్ బాగుంది అనిపించింది అనేది కామెంట్ చేయండి.